భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన కారులో ఊపిరాడక ఓ చిన్నారి మృతి చెందింది. కార్ డోర్స్ ఆటో లాక్ కావడంతో 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సాంబాయిగూడెం గ్రామానికి చెందిన సాయి కుమార్ లిఖిత దంపతులకు 3 ఏళ్ల వయసున్న కల్మిషా అనే పాప ఉంది. మంగళవారం సరదాగా ఇంటి ఆవరణలో ఆడుకుంటూ పార్కింగ్ చేసిన కారు ఎక్కేసింది. చిన్నారి కారు ఎక్కగానే డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాయి. పాప ఎక్కడో ఆడుకుంటుంది అనుకుని తల్లిదండ్రులు తొలుత పట్టించుకోలేదు. అయితే ఎంతసేపటికి పాప కనిపించకపోవడంతో కారులో చూడగా కల్మిషా అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో వారు హుటాహుటిన మణుగూరులోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి ఇక పిల్లలతో ఆడుకుంటానని వాళ్ళ అమ్మ మర్చిపోయింది. అట్లే ఇక పిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఆడుకుంటానని చూసరికి అదే సాయంత్రం 6 అయింది. గాలి దుమ్ము వస్తుందని పిల్లలేదని అదే ఎదుర్కొంటే తిరుగుతుంటే ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఇంటి పక్కన పెట్టిన కారులో అప్పటికి 3 గంటలు అయిపోయింది. 3 గంటలు అయిపోయి టైం అయిపోయింది. అప్పటికి అయిపోయేసరికి వాంతులు చేసుకొని గాలి ఆక్సిజన్ ఆడక చనిపోయింది. గ్లాస్ దించలేదు, అదే కారు ఇంటి పక్కనే ఉండేది. వెళ్ళేందుకు మరి తీసుకుని మూడుకుంది. అది ఎవరికి కనబడట్లేదు, ఎవరికి కనబడుతుంది. ఇంటికి పోయి గ్లాస్ ఉన్నా గ్లాస్ గిన్నె దించున్నా